సాధారణంగా ఏం చేస్తారంటే కొన్ని దుర్వార్తలు తీసుకొస్తుంటాడు, మంచి వార్తలు తీసుకురాడు. ఆ దుర్వార్తలు తెచ్చి ఏం చేస్తాడంటే ఏమండి మిమ్మల్ని భయపెడతాం. ఎన్ని దుర్వార్తలు వస్తున్నాయి కరెక్ట్గా నేను చూస్తాను. సరిగ్గా ఫిబ్రవరి వచ్చిందంటే దుర్వార్తలు వస్తాయి మినిస్ట్రీకి. బలహీనపరచాలి. ఏంటట దయాక్షేత్రం, ఏ క్షేత్రం అంట? కురుక్షేత్రం. ఎవడో ఒక పాంప్లెట్ వేస్తాడు, ఒక దుర్వార్త, దానికి చెడిసేది కాదు క్రైస్తవ్యం. ఎవడో ఒక పాంప్లెట్ వేసి అనుకోండి, దానికి చెడియాల్సినంత అవసరం లేదు అన్నదే వారు ఏసని గారు బాగా మాకు గుర్తు. ఊర్లో ఏరుకు వెళ్తామంటే కుక్కలు ఎన్నో మొలుగుతాయి అంట, అవి మురిగినాయి కదా అని చెప్పి తొండ కూడా తిప్పుతుంటారు. ఎవరు ఎన్నో పాంప్లెట్లు వేసినా వస్తున్న మినిస్ట్రీస్ దుర్వార్తలకు చెడిసేది కాదు. నేను చెప్పండి గట్టిగా, దుర్వార్తలకు చెడిసేది కాదు. జనుల హృదయాలను కర్రగ చేయాలని, నాయకుల హృదయాలను కర్రగ చేయాలని, సేవకుల హృదయాలను కర్రగ చేయాలని, ఏ కోణంలో ఏం చేస్తే ఏమని గుడారుల పండక్కం ఏమని బలహీనైపోతారో, హృదయాలు కరిగిపోతాయో, జడిసిపోతారో అని చెబితే ఇది జడిసే సంస్థ కాదు, ఇది జడిసే సేవకులు కాదు. సింహపు గుండె లాంటి గుండె కలిగిన వారు సహితం హోసన్నా మినిస్ట్రీస్ ఎదుట భయపడాల్సిందేను. దుర్వార్తలకు జడిసేది కాదు హోసన్నా మినిస్ట్రీ. కొట్టు గట్టిగా, హోసన్నా మినిస్ట్రీస్ జడిసిపోయేది కాదు, జడిసిపోయేది కాదు, జడిసిపోయేది కాదు. దుర్వార్తలకు జడియదు. అసలు మనం తొగికూడదు, దాని గురించి ఆలోచనలోనికే రాకూడదు. ఏంటి హోసన్నా మినిస్ట్రీస్ పెద్ద సునామీ. ఆ సునామీ దెబ్బకి ఏ చెత్త మిగలదు. ఎన్నో దుర్వార్తలు హృదయం కరిగిపోయేటట్లు చేస్తాయి, మనసు అధైర్యపడేటట్లు చేస్తాయి. ఎందుకో ప్రభు చెప్తున్నారు, ఇప్పటి వరకు మీరు కొన్ని దుర్వార్తలు విని అధైర్యపడి ఉన్నారో, చేతులు పైకెత్తలేకపోయారా, మోకరించలేకపోయారా, మోకరించి ప్రార్థన చేయలేకపోయారా? ప్రభు ఎందుకో రాబోయే భవిష్యత్తుల గురించి కూడా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని దేవుడు స్థిరపరిచింది. ఎందుకంటే దుర్వార్తలకు మీరు జడియవద్దు, దుర్వార్తలకు జడియవద్దు. ఏ దుర్వార్తకు జడియకూడదు.